ఒక సెలబ్రిటీ పెళ్లి ఎన్ని ట్విస్టులు ఉండాలో అన్ని ట్విస్టులు ఉన్నాయి. ఆఖరికి జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి. సో నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే వైరల్ గర్ల్ మోనాలిసా. సో మోనాలిసా కెరియరే ఒక కన్ఫ్యూజన్ లో స్టార్ట్ అయిందా లేదంటే ఒక వైరల్ గా స్టార్ట్ అయిందా తెలియదు. ఎందుకంటే ప్రయాగ్రాజ్ తర్వాత తన కెరియర్ మారిపోయింది. సో ఏకంగా టాలీవుడ్ బాలీవుడ్ మూవీస్ ఆఫర్స్ తనకి క్యూ కట్టిన పరిస్థితి కూడా చూసాం. కానీ అది కొద్ది రోజులు మాత్రమే, 3 ముచ్చటగానే మిగిలిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఆ తర్వాత తనతో అసభ్యంగా లైంగికంగా ఇబ్బందులు పెడుతున్నారు అంటూ ఒక డైరెక్టర్ పైన కేసు. ఆ కేసు ఎపిసోడ్ ముగుస్తూనే తర్వాత ఆమె పెళ్లి. సో ఆ పెళ్లిలో ఇంకో ట్విస్ట్. సో ఆ ట్విస్ట్లు ఏంటి? లవ్ జిహాద్. సో లవ్ జిహాద్ అంటూ ఏకంగా ఒక డైరెక్టర్ కమెంట్ చేసిన పరిస్థితి. తర్వాత హిందూ సంఘాలన్నీ ఏకమే, ఆమె కుటుంబ సభ్యులు కూడా ఆ పెళ్లిని వ్యతిరేకించిన పరిస్థితి. సీన్ కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ ఏకంగా NCSTA ఈ మోనాలిసా పెళ్లి విషయంలో విచారణ జరపాల్సిన పరిస్థితికి వచ్చింది. సో వాళ్ళు తేల్చింది ఏంటంటే ఒక సినీ సెలబ్రిటీ గ్లామర్ వచ్చిన మోనాలిసా మైనరే, ఇంకా మేజర్ అవ్వలేదు. కేవలం పెళ్లి నాటికి ఆమె వయసు 16 సంవత్సరాల 2 నెలల 2 రోజులు మాత్రమే అని తేల్చింది. మరి ఎలా మేజర్ అంటూ ఆమె బర్త్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు ఇవన్నీ కూడా అధికారులకి ఎలా సబ్మిట్ చేసిండ్రు, ఎవరు సబ్మిట్ చేసిండ్రు అనే కోణంలో విచారణ జరుపుతున్న సమయంలో అప్పుడే తెరపైకి వచ్చిన పేరు ఫరాన్. సో కేరళలో ఆమె పెళ్ళైన విషయం తెలిసిందే. సో ఆమె భర్తతో ఆమెకి ఎలా పరిచయం అంటే ఇన్స్టాగ్రామ్ అని చెప్పినప్పుడే సో ఇంత సినీ సెలబ్రిటీగా ఉన్న మోనాలిసాకి తెలివి ఉందా లేదా, ఒక ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకుంటది అంటూ కూడా చాలా మంది ఆమెను తిట్టిన సందర్భాలు చూసాం. అండ్ తర్వాత తెలివి తక్కువ వ్యవహారం శైలిగా కనిపిస్తుంది మోనాలిసా తీరు అని ఇంకొంతమంది విమర్శించిన సిచ్యువేషన్స్ చూసాం. లవ్ జిహాద్ కి కేరళ మూవీ 2కి మరోసారి మోనాలిసా స్టోరీ చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటూ ఘాటైన విమర్శలు కూడా వైరల్ అవుతున్న సందర్భాలు చూసాం. సో వీటితో పాటు ఇప్పుడు మోనాలిసాకి పూర్తిగా మెజారిటీ తీరక ముందే మైనర్ గా ఉండే అమ్మాయిని ఫరాన్ బర్త్ సర్టిఫికేట్స్ ఫేక్ గా సృష్టించడం కావచ్చు, దానికి సంబంధించిన ఆధార్ కార్డు సృష్టించడం కావచ్చు, ఏకంగా అధికారులకు కుచ్చు టోపీ పెట్టి మరి మైనర్ అమ్మాయితో డేటింగ్, ఆ తర్వాత పెళ్లి, ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఉండడం. సో ఇవన్నీ కూడా నేషనల్ ఎస్టీ కమిషన్ వారి విచారణలో బయటపడ్డది. ఇంకేముంది, ఫరాన్ పైన ఫోక్సో కేసులు పెట్టడం, ఆ తర్వాత ఫరాన్ని జైలుకు పంపించడం. సో ఇట్లా వైరల్ గర్ల్ మోనాలిసా గతంలో తన క్రేజ్తో, యాక్టింగ్తో, షార్ట్స్తో, వీడియోస్తో ఇలా వైరల్ అయిన మోనాలిసా గత కొంతకాలంలో ఏదో ఒక కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యి ఆమెకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నా కూడా ఆ ఫ్యాన్స్ ఇవాళ మండిపడే పరిస్థితికి, నెగిటివ్గా ఆమె ట్రోల్ అయ్యే సిచ్యువేషన్స్కి తీసుకొస్తుంది.